ఉండకపోవచ్చు, మెగాస్టార్ గారితో ఆయనకి ఎప్పుడు కట్ చెప్తాను, యాక్షన్ చెప్తాను మీరు వరకు ఉండవచ్చు, బట్ యూ సక్సీడెడ్. సో దట్ విల్ బి ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ కెరియర్. సో అది సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ కెరియర్ పార్ట్ ఒకటి ఉంటుంది కదా, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్ అంటే ఈ అచీవ్మెంట్ తర్వాత? సో నెక్స్ట్ ప్లాన్ అనేది అసలు ఇంకా ఏం అనుకోలేదండి. సో ఫస్ట్ ఈ సినిమా సక్సెస్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి. అండ్ రోజు రోజుకి ఈ సినిమా ఆడియన్స్ వచ్చిన రిసెప్షన్, ఆడియన్స్ ఇంత అభిమానంతో వెళ్ళి చూసి ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ కంటెంట్స్, ముఖ్యంగా చాలామంది జరీనా వహబ్ గారికి నయనతారకు మధ్యన ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంది. సో దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. సో మెనీ అంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా కంటెంట్ ఓరియంటెడ్గా ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. నేను ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వాటికి మంచి అప్లాజ్ రిసెప్షన్ ఉంది. కాబట్టి సో ఐఎమ్ ఫైటింగ్ ఆడియన్స్ ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు, సో ఈ కథలో ఏమేమి పండాయి, ఎక్కడెక్కడ నేను ఇంకా ఫోకస్ చేయాలి, నెక్స్ట్ చేసే సబ్జెక్ట్స్ ఈ జోనర్లోని వెరైటీగా ఏం చేయాలి, సో ఇలాంటి అన్ని ఆలోచనలు ఉన్నాయి. సో లెట్స్ సీ ఈ జర్నీ అయ్యే టైంకి ఒక క్లారిటీ వస్తుంది. వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. అనిల్ గారు, యాక్చువల్గా ఇండియన్ సినిమా హిస్టరీలో అంటే ఎవరు ఆర్టిస్టులు స్టార్స్ వాళ్ళు వచ్చి చిన్న కామియో రోలు డ్యాన్స్ చేసి మెప్పిస్తుంటారు. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ ఇద్దరు స్టార్స్ మధ్యలో వచ్చి, అది కూడా డ్యాన్స్ ఐకాన్ చిరంజీవి గారితో పాటు అటు వెంకటేష్ గారితో పాటు మీరు ఒక డ్యాన్స్ స్టెప్లు వేశారు రెండు, అది స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ ఆడియన్స్ మధ్య? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఒక సీక్రెట్ చెప్పాలి. ఆ ఇద్దరి మధ్య నేను డ్యాన్స్ చేయాలనేది ఒక అభిమానిగా నా డ్రీమ్, తెలుగు సినిమా అభిమానిగా నా డ్రీమ్, డైరెక్టర్గా కాదు. సో అది ఎలాగైనా చేయాలి, అది నాకు లైబ్రరీలో ఉండిపోవాలి లైఫ్ లాంగ్ అని వాళ్ళిద్దరి మధ్య చేయాలని పట్టుబట్టాను. సో ఇది చెప్తే ఏమైనా అనుకుంటారా, వీడేంటి ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, వీడికి అవసరమా, ఇది డైరెక్ట్ చేసుకోవచ్చు కదా, మధ్యలో మళ్ళీ వీడి పైగా కోటు, మేకప్, హెయిర్ స్టైలు, కళ్ళద్దాలు అలా వచ్చి ఆ సెట్లోకి వస్తే చిరంజీవి గారు ఇలా చూశారు, ఏంటబ్బాయ్ అన్నాడు. డ్యాన్స్ చేస్తున్నాను సార్. ఓ రెడీ అయిపోయావా, కళ్ళద్దాలు, హెయిర్ స్టైల్, ఎవరు హెయిర్ స్టైల్ చేసింది నీకు, కుర్రోడు బాగా చేశాడా, గుడ్ గుడ్ దా అన్నారు. వెంకటేష్ గారు నన్ను చూశారు, మా ఇద్దరిది లుక్సే. వెంకీ గారు ఇలా చూసి ఆహా అన్నాడు. నాకు భయం వేసింది, ఇప్పుడు ఏంటి ఇద్దరు నన్ను రోస్ట్ చేస్తారా ఏంటి అని. మీరు నమ్మరు, వాళ్ళిద్దరు అంటే నేను ఎంత ఇష్టపడుతున్నా వాళ్ళకి తెలుసు. ఆ మొత్తం కొరియోగ్రఫీ చేసిన చిరంజీవి గారే. చెయ్యి మూమెంట్ కరెక్ట్గా చెయ్యి, ఇది ఇది రాదేంటి, ఇలా ముందుకు తే సార్, మీరు వేసిన మూమెంట్ నేను ఎలా వేయగలను, వేయాలయా, నా ముందు వేస్తున్నావు మూమెంట్, నువ్వు కరెక్ట్గా చేయకపోతే ఎట్టాగా, చెయ్యి అంటాడు. సార్ నేను చేయగలిగేదో మేనేజ్ చేస్తాను సార్, మీ గ్రేస్తో అంత పర్ఫెక్ట్ చెయ్యి, ఇలా వచ్చి ఇలా ముందుకు రావటం, ఇలా కొట్టడం అంతా ఆయనే చెప్పారు దగ్గరుండి. చెప్పి షార్ట్ కూడా మేము కూర్చుంటే బాగోదు, నేను చెప్పిన షార్ట్ అంటే ఇద్దరు మధ్యలో పెడదామంటే వద్దు, మేము ఇద్దరం నుంచుంటాం నీ ముందు, నువ్వు చెయ్యి, వచ్చి మా దగ్గరికి అలా హక్ చేసుకో. సో మేము ఇద్దరు నేను అలా ఇచ్చేదంటే ఆయన దగ్గరుండి చేశారు. సో థ్యాంక్స్ టు చిరంజీవి గారు, ఏ హీరో అలా చేయరు. అండ్ వెంకటేష్ గారు కూడా ఆయన ఇమిటేట్ చేస్తూ, నేను వెంకీ గారిని ఇలా చేస్తూ వచ్చి, ఇద్దరు హీరోలు నిజంగా హ్యాట్స్ ఆఫ్, నాకు దొరికిన బంగారాలు. సో ఆ ఇద్దరు హీరోలు నన్ను, వాళ్ళకి తెలుసు నాకు సినిమా పట్ల ఉన్న, సో హానెస్ట్గా నేను సినిమా కోసం ఎంత కష్టపడతాను, ఇదేదో నా దీనికోసం కాదు, వాటి ఇష్టంతో చేస్తాను అనేది వాళ్ళకి అర్థమైంది. సో అంతే ఇష్టంతో నన్ను యాక్సెప్ట్ చేశారు. ఈరోజు స్క్రీన్ మీద రాగానే నా కోసం కూడా ఒక 4-5 అరుస్తున్నారు. సో వాళ్ళ లవ్కి, సో అప్రిషియేషన్కి థ్యాంక్ యూ. అండ్ అందుకే ఇద్దరు హీరోలకి క్రెడిట్ ఇద్దాం అనుకుంటున్నాను.